ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు యొక్క డైవర్షన్ పాలిటిక్స్, ఎక్కడో బోట్లు కొట్టకొచ్చాయి, ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో లేదా? నువ్వు విచారణ చేయించలేవా? ఎవడో ఒకడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఫోటోలు దిగితే రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు మీరు ఇబ్బందులు పెడతారు. ఆ ఓనర్ల చేత మీరు ఈ విధంగా వీళ్ళ మీద చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అని చెప్పి ఇవన్నీ ఆయనకి నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టడానికి చేతకానటువంటి వాడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నువ్వు చెయ్యలేక నీకు చేతకాక దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఈరోజు నేను చేస్తున్నటువంటి కుట్రలో భాగం. ఆ 3-4 పడవలు బ్యారేజ్కి కొట్టుకోవటానికి కారకులు మీరు కదా. కుట్ర ఉన్నది దీని వెనక. పోలీసులు ఆల్రెడీ ఐ కేమ్ టు నో దట్ యు హావ్ రిజిస్టర్డ్ ఏ కేస్. దీని వెనక కుట్ర ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలిసే జరిగింది ఇదంతా కూడా. ఇసుక మాఫియా, సురేష్ ఎంపీ, ఎక్స్-ఎంపీ తలసిల రఘురాం, వాళ్ళ కుర్రాళ్ళందరూ ఎవరు, కొండయ్య గండి అతను కూడా పేరు కూడా వస్తుంది ఇప్పుడు. వీళ్ళందరూ కూడా కలిసి ఆ పడవలు మొత్తం మేనేజ్ చేస్తున్నది గొల్లపూడికి చెందిన వాళ్ళు, తలసిల రఘురాం మనుషులు, సురేష్కి తెలిసిన మనుషులు, ఎక్స్-ఎంపీ సురేష్కి. వీళ్ళందరూ కలిసి ప్రాజెక్టుకి నష్టం, బారాజుకి నష్టం చేకూర్చాలని కుట్ర పన్నారు. అందులో భాగమే ఆ పడవలు అక్కడ ఇరుక్కుపోవటం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దాని మీద కూడా పోలీసు శాఖ మొత్తం కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి, కుట్ర కోణాన్ని వెలుగు తీయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా.